మనం డ్యామ్ అయితే చూడవచ్చు అన్న. గేట్స్ ఓపెన్ ఉన్నాయి అన్న. So what's up guys, this is your friend Sai Vinay Gunda. You're watching Sai Vinay Gunda YouTube channel. Sutti takkuva content ekkuva. Welcome to day 6. సో అందరికీ డే 4 అయితే నాకు డే 6 మా హైడ్లో ఉన్న వాళ్ళకి. అండ్ నిన్న రాత్రి వచ్చేసి బార్గార్ అనే ఒక ఊర్లో అయితే ఆగాము. అండ్ రూమ్ చూస్తే పరిస్థితి చూపిస్తాను. ఇది రూమ్ ఎంట్రన్స్ అన్నమాట. ఇలా ఎంటర్ అయిపోయాక ఇక్కడ చక్కగా నీట్గా ఒక బెడ్ అండ్ ఇక్కడ ఒక వర్క్ టేబుల్ ఇచ్చారు. దాని తర్వాత అక్కడ ఒక టీవీ, ఇక్కడ ఒక ఏసీ అండ్ అక్కడ వాష్రూమ్ అయితే ఉంది, ఒక డ్రెస్సింగ్ టేబుల్. సో నీట్గా క్లీన్గా చిన్నగా టైనీగా ఉంది రూమ్ అయితే. ఇది వచ్చేసి మాకు 1000 రూపీస్ పడింది ఇద్దరికి, అంటే 500 ఈచ్ అనుకోండి. ఎలాగో స్ప్లిట్ చేస్తాము. సో 1000 రూపీస్ అయితే పడింది. ఈ హోటల్ వచ్చేసి తులి అన్నమాట పేరు. అండ్ హోటల్ అడ్రస్ కానీ అవి ఏమన్నా ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో వస్తాను. ఓకే, బాగానే ఉంది, అఫోర్డబుల్ అని చెప్పుకోవచ్చు. మధ్యలో నుంచే మనకి హోటల్లోకి ఎంట్రన్స్ కూడా ఉంది. ఇదైతే బాగుంది. అండ్ ఒకసారి మనం కౌంటర్ దగ్గరికి వెళ్దాం. కౌంటర్ దగ్గరికి వెళ్ళి నేను నైట్ ఎక్స్ట్రా వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాం. సో ఆ ఎక్స్ట్రా వాటర్ బాటిల్స్ కోసమని ఇప్పుడు బిల్ పేమెంట్ చేసేద్దాం. సో ఇక్కడ ఆఫీస్ రిసెప్షనిస్ట్ ట్యాబ్ అన్నమాట. సో వీళ్ళైతే నైట్ మనకి హాస్పిటాలిటీ అయితే బాగానే చూపించారు. ఇంకా మనం మోటో బ్లాగ్లో కలుసుకుందాం కదండి. ఇది గైస్ ఇలా ఉంది పార్కింగ్ అయితే ఈ హోటల్ది. అండ్ నేను ఈ హోటల్ది కూడా అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేసేస్తాను. ఇది హోటల్ తులి. చాలా వరకు ఒడిశాలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి ఒక్క బైక్కి మనకి ఇప్పుడు మన బైక్కి ప్యానియర్స్ ఎలాగ ఉన్నాయో ఇక్కడ ప్రతి ఒక్క బైక్కి సైడ్కి లగేజ్ బాక్స్ ఉంది. నేను చాలా మటుకు బైక్స్కి నేను అబ్జర్వ్ చేసిన. అండ్ ఇంకోటి ఏంటంటే చెప్పినా కదా బ్యాక్వర్డ్ స్టేట్ అని, ట్రాఫిక్ పార్ట్కి వస్తే ఏంటంటే ఇంకా ఇక్కడ సిగ్నల్స్ అనేటివి లేవు. పోలీస్ వాళ్ళే చేతులతో ఆపడాలో చేయడాలు, బోర్డు చూపించడాలు, చిన్నప్పుడు చదువుకుంటుండే కదా స్టాప్ బోర్డ్ అది అని చెప్పి అట్లనైతే కనిపిస్తుంది సిచ్యువేషన్. అండ్ ఇంకా ఇప్పుడు మా అన్వేషణ వచ్చేసి టీ కోసం, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ మాది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. దాని స్పీడ్ వచ్చేసి 30 అండ్ టైం వచ్చేసి 9:42. మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ వచ్చేసి 50 కిలోమీటర్స్. నాకైతే అస్సలు ఏమంటారు అది లేదు, నాకు అసలు ఒపీనియనే పోయిందని అనుకోండి ఇంకా రైడ్ పైన. ఎందుకంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది మొత్తం. 2 డేస్ ల్యాగ్లో ఉన్నాం. 2 డేస్ అంటే నాట్ ఏ జోక్. అసలు మేము ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెసే 2 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాం అంతే. మేము ఇంకేం చేయలేదు అసలు ఎక్స్ప్లోర్ ఇంకా. సో గైస్ గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 10 అవుతుంది. అండ్ డే 6 ఆఫ్ ద రైడ్. ఇప్పుడే నేషనల్ హైవే 65 అయితే వచ్చేసినాం. మొత్తానికి ఇవాళ ఫ్యూయల్ స్టేషన్కి అయితే వచ్చేసినాం. అండ్ నాకు తెలిసి ఒక 900 రూపీస్ ఫ్యూయల్ అయితే పట్టవచ్చు. कार्ड है क्या? कार्ड फुल कर दो. ఆటో కట్ అవేగా. ఇక్కడ వచ్చేసి 83.28 రూపీస్ అయితే ఉంది. అంటే మనకి నిన్నటి ఫ్యూయల్ రేట్తో పోలిస్తే 2 రూపీస్ అయితే తక్కువ ఉంది ఫ్యూయల్ ఇక్కడ. 8.23. ట్యాప్ కర్ దో నై వరా. ముందర చాలా మంచి బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. సూపర్ ఉంది గైస్ బ్రిడ్జ్ అయితే. బట్ మనం వెళ్ళే రోడ్లో బై గాడ్స్ క్రేజ్ అది ఏదైతే కన్స్ట్రక్షన్ కానీ ఉందో అది మనం వెళ్ళే రోడ్లో అయితే లేదు. ఈ పాసింగ్ అనేది నాకు తెలిసి ఏదైతే హీరాకుడ్ డ్యామ్ వెళ్తున్నామో ఆ డ్యామ్కి సంబంధించిందే. అండ్ ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి అన్న. ఇక్కడ రైటా లెఫ్టా ముందరికి వెళ్ళాలి ఇంకా. మనం వెళ్ళే దారిలోనే కోవిడ్ కేర్ సెంటర్ కూడా ఉందంట. భయం అవుతుంది ఇవన్నీ చూస్తుంటే. వెల్కమ్ టు బుర్లా గాయస్. మొత్తానికైతే ఇటువంటి ప్యాచ్లోకి అయితే రావడం జరిగింది. అండ్ ఇంకా మొత్తం సాడిలింగే అని నాకు అర్థమైపోతుంది. ముందట స్పీడ్ బ్రేకర్ అన్న చూడు. అబ్బో మళ్ళీ ఇంకో స్పీడ్ బ్రేకర్. ప్యానియర్స్ చేసుకో ఇంకేంటి కొను. ఓ లగేజ్ డేంజర్ ఎగురుతుందన్న. ఇప్పుడు ఓకేనా లగేజ్ చూడవు సార్ వెనకాల. ఆఫ్ రోడింగ్ అది సాడిలింగ్ ఓన్లీ వితౌట్ లగేజే నడుస్తుంది కావచ్చు అన్న ఈ బైక్ పైన. అసలు లగేజ్ ఉంటే కష్టమే అంటే అన్న. అదే గేట్లో ఓపెన్ చేసి ఉంటారు చూడాలి ఇక్కడికి వెళ్ళి. ఇంకా
అటువంటి చిన్న చిన్న రూట్లో గల్లీలలో గల్లీ పట్టుకొచ్చి మళ్ళీ ఇటువంటి 2 లేన్ రోడ్ పైకి అయితే పట్టుకొచ్చింది. సో గైస్ మొత్తానికి మనం డ్యామ్ అయితే చూడవచ్చు. అన్న గేట్స్ ఓపెన్ ఉన్నాయి అన్న. గైస్ హీరాకుడ్ డ్యామ్ దగ్గరికి అయితే మొత్తానికి వచ్చేసినాం. అండ్ మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కి ఎలాగైతే కట్టపుంట ఇట్లా రాసి ఉంటుందో ఇక్కడ కూడా అలాగే అయితే రాసుంది. సో అక్కడైతే గేట్ ఓపెన్ చేశారో మరి గండి పడ్డదో అర్థం కావట్లేదు డ్యామ్కి. అక్కడనైతే వాటర్ వస్తున్నాయి ఫ్లో. సో ఇక్కడ కొన్ని గేట్స్ ఉన్నాయి అండ్ ముందట అక్కడ కూడా కొన్ని గేట్స్ ఉన్నాయి. అక్కడైతే వాటర్ వదిలారనిపిస్తుంది. సో అక్కడ చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ కిందికి వెళ్ళి వాటర్ని దగ్గరికి వెళ్ళి చూద్దాం. దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి అక్కడికి వెళ్దాం. ఈ రోడ్ని చూస్తుంటే మనుషుల కంటే ఎక్కువ పశువులు లేనట్టు అనిపిస్తుంది ఈ రోడ్డు పైన. అవి బాగా యూజ్ చేసుకుంటున్నాయి. వీటి పైనుంచి ఎంత వెళ్తే ఇంకంతే అదేమంటారు గబ్బే మొత్తం. సో ఇది పవర్ ప్లాంట్ సైడ్కి వెళ్ళే దారి అన్నమాట. అందుకని గేట్లు వేసేస్తున్నాయి. మనం ఇంకేం చేయలేం, పైకి ఎక్కాల్సిందే కట్ట పైకి. అన్నా వెళ్ళిపోదామా? తింపాల్సిందే, ఇంకా బండి దింపాల్సిందే. లోపలికి వెళ్ళినీరుగా పా, మనం వెళ్ళిపోదాం పా. सर 1 मिनट. గైస్ మనకి డ్యామ్ అయితే అక్కడ ఉంది. ఏంటంటే యాక్చువల్లీ వెళ్ళనీరు లోపలికి, బట్ రిక్వెస్ట్ చేస్తే మన వాళ్ళందరూ అక్కడే అయిపోయారు. నన్ను ఒక్కడినే అయితే తీసుకెళ్తున్నాడు సార్, పక్క నుండి తీసుకెళ్తున్నారు. అది కూడా లోపలికి కాదంట, జస్ట్ వ్యూ కనిపించడానికి. సో మీకు చూపించడానికి రిస్క్ చేసిన. అండ్ ముందట కూడా ఎవరు వస్తున్నారు మళ్ళీ. తను వద్దంటే ఇంకా అసలుకే వద్దన్నట్టు అయిపోద్ది. వావ్, సూపర్ ఉంది గైస్. అసలు చాలా అంటే చాలా క్రేజీ ఉంది డ్యామ్ కట్ పక్కన వ్యూ అయితే. ఒకవేళ ఆ డ్యామ్ పైకి ఎలో చేసి ఉంటే కనుక చాలా బాగుంటుండే, కానీ ఎలో చేయకపోవడం వల్లే ఈ ప్రాబ్లం అంతా. అండ్ ఇది వచ్చేసి పవర్ స్టేషన్. సో గైస్ అది వ్యూ అయితే. అండ్ ఇక్కడ గేట్స్ ఒక 10 ఉన్నాయి అండ్ అటు సైడ్ కూడా ఒక 10 ఉన్నాయి. అండ్ ఇక్కడ కింద మనకు పవర్ ప్లాంట్ కూడా ఉంది. అండ్ ఇది డ్యామ్, అటు వెనకాలంతా బ్యారేజ్. సో వాటర్ స్టోరేజ్ అనేది అక్కడ జరుగుతుంది. సో గైస్ ఏంటంటే ఆ పోలీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో తను మన తీసుకున్నారు, 2 ఛానల్స్ ఇవి మన నేమ్స్ అయితే తీసుకున్నారు. అండ్ తనే కూడా చెప్పారు ఏంటంటే ఇంకా దానికన్నా ముందు నిలవలేదు, సరే మన ఒక్కరైనా చూడండి అని చెప్పారు. తర్వాత రిక్వెస్ట్ చేస్తే దాని తర్వాత ఇంకా ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్, ఇప్పుడు సంబలేశ్వర్ అనే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అండ్ అక్కడ నుంచి బక్ర టెంపుల్ అనేది ఉంటుందంట. సంబలేశ్వర్ టెంపుల్ అనేది ఆ టెంపుల్ వల్లే ఈ ఊరికి సంబల్పూరియో ఏదో ఉంది, సంబల్పూర్ అనే ఊరు వచ్చింది. ఇప్పుడు హీరాకుడ్ డ్యామ్ అంటే మీకు దాని పక్కన పెద్ద డిస్టిక్ పెద్ద ఊరు చూపించేది సంబల్పూర్ అనే ఊరే. సో ఆ ఊరికి అట్లా ఆ గుడి వల్లే పేరు వచ్చిందంట. అండ్ దాని తర్వాత బక్ర టెంపుల్ అనేది ఉందంట. సో ఆ బక్ర టెంపుల్ అనేది ఏంటంటే మనకు అన్ని గుళ్ళు ఇట్లా ఉంటాయి, స్ట్రైట్గా ఉంటాయి కదా. ఆ బక్ర టెంపుల్ అనేది సైడ్కి ఇట్లా వంగి ఉంటుందంట. సో దాంట్లో వేసిన పిల్లర్స్ కూడా సైడ్కి వంగే ఉంటాయంట. అండ్ అక్కడ ఇంకోటి కూడా స్టోరీ ఉందంట, ఏంటంటే ఎవరో లేడీ చేపను కోస్తూ అక్కడే శిలలా మారిపోయిందంట. అది కూడా ఉందంట అక్కడ చూస్తారు. ఎంత పట్టింది నీ దాంట్లో? 500 పట్టిందా? ఎక్కువ కొట్టింది అయితే నిన్న. సో గైస్ ఇప్పుడు మొత్తానికి భువనేశ్వర్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. మనకు వచ్చేసి ఎస్టిమేటెడ్ టైం 7:25 చూపిస్తుంది. అండ్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి 283 కిలోమీటర్స్. అండ్ అది వచ్చేసి ట్రైన్ రూట్ అనుకుంటా. అండ్ మనకి ఇప్పుడు వచ్చేసి ఈ బ్రిడ్జ్ అనేది అప్రాక్స్ ఒక 0.75 కిలోమీటర్ అయితే ఉంది. అండ్ ఒకసారి వ్యూ చూడండి గైస్. అండ్ అక్కడ ఏదో పవర్ స్టేషన్ అయితే ఉంది, చాలా పెద్ద పవర్ స్టేషన్ అయితే ఉంది.
అండ్ ఇంకా లోపల నుంచి అప్సెటింగ్ ఫీలింగ్ అయితే పోలే. అంటే బేసికలీ మనం చాలా చిల్లు ఉంటాం సాయి వినాయక్ గుండా గురించి మీకు తెలిసిందే. బట్ ఏంటంటే నేను ఒక్కడే కాదు, వాళ్ళు కూడా యూనికార్న్ల మీద షైన్ల మీద మాతో సాటిగా వచ్చి 500 కిలోమీటర్స్ ఒక డే మొత్తం వేస్ట్ అయిపోయింది. సరే పర్లేదు ఇంకా భువనేశ్వర్ పోయి ఎక్స్ప్లోర్ చేసేద్దాం మనం. అండ్ ఇటువంటి వ్యూ ఏదైతే ట్రైన్లకు ఉందో ఇది మనం ఎప్పుడూ రియల్గా చూడలేదు. ఎప్పుడో సినిమాల్లో చూడడమే ఫస్ట్ టైం రియల్గా చూస్తున్నాను నేను. అంటే ఇంతకుముందు చూసినా కూడా మర్చిపోయినా. ఇంకా ఇదే మ్యాప్ చూడండి అండ్ అంతే పక్కన చూడండి. నాకు తెలిసి అప్రాక్స్ ఒక 3 కిలోమీటర్స్ వరకు మన పక్కన ఇది ఉండబోతుంది. బీచ్ పొంట పోయినట్టు ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఈ చెట్లు ఒకటే అడ్డం, లేకపోతే డైరెక్ట్ బీచ్ లాగానే కనిపిస్తుంది మొత్తం. మంచిగా డెవలప్ ఉన్న చోట్లేమో చాలా డెవలప్ ఉన్నాయి. బ్యాక్వర్డ్ ఉన్న చోట్లేమో ఇంకా మరీ బ్యాక్వర్డ్ ఉన్నాయి. వ్యూ చూడండి కదా, సూపర్ ఉంది. మంచి ఫ్లో అయితే ఉంది, వాటర్లో ప్రెజర్ కూడా కనిపిస్తుంది. అండ్ నాకు తెలిసి మొన్నటి వరకు ఒడిశాలో చాలా వాటర్ అయితే ఉంది, దానివల్లనే ఈ ఫ్లో ఉంది అనుకుంటున్నా నేనైతే. అండ్ ఒకటి బ్యాడ్ పార్ట్ ఏంటంటే ఎక్కడెక్కడైతే ఒడ్లు ఉంటాయో, ఎక్కడెక్కడైతే కట్టలు ఉంటాయో ఆ కట్టల పంట మొత్తం ఇట్లా చెత్తపడేయడం నాకైతే అస్సలు నచ్చదు. అది వరస్ట్ డే అసలు. అలా ఈ ట్రిప్ మొత్తంలో వరస్ట్ డే గైస్. 145 కిలోమీటర్స్ ఈ రోడ్లో వెళ్ళాలంట చూడండి. ఇంకా ఏడుపు వస్తుంది నాకు. ఏడుపు అంటే ఇంకా ఇండియన్ ఆయిల్ది యూనిట్ ఉంది ఇక్కడ, నాకు తెలిసి పంప్ హౌస్ కావచ్చు ఇది. సో మొత్తానికి ఇండియన్ ఆయిల్ వాళ్ళది యూనిట్ అయితే కనిపించింది మనకి వాళ్ళ రైడ్లా. అండ్ 144 కిలోమీటర్స్ ఇటువంటి ఒక దరిద్రమైన రోడ్డులా చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఎక్కువ చేస్తున్నా అనుకోకండి, అది వచ్చి ఇలా లగేజ్ చేసుకొని తోలే అర్థమవుతుందండి. ఈ రోడ్డు చూసి వీడికి మంచి రోడ్ వచ్చిందని మాత్రం అనుకోకండి. ఇప్పుడు నేను వ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే మాకు ఇట్లా ఒక డైవర్షన్ వస్తుంది. ఆ డైవర్షన్లో మంచి రోడ్లో ఒక 1.5-2 కిలోమీటర్స్ పోతున్నాం. దాని తర్వాత మళ్ళీ అదే గతికుల రోడ్డు, అదే పరిస్థితి మాదైతే. చూడండి స్టార్ట్ అయిపోయింది. రైట్, ఓకే. సో నాకు తెలిసి ఇంకొక అంటే ఎవరైనా జగదల్పూర్, హీరాకుడ్, దాని తర్వాత భువనేశ్వర్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు నాకు తెలిసి ఒక 2 years లోపల ఈ రోడ్స్ అయితే మీకు మంచిగా అయిపోతాయి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది హైవేస్. సో మ్యాక్స్ ఒక 2 yearsలో అయితే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు అనుకుంటున్నాను నేను కూడా. మీరు వచ్చేటప్పటికి ఈ రోడ్స్ మాత్రం బాగుంటాయి అనే ఒక ఒపీనియన్తో అయితే రావచ్చు. అండ్ ఇంకా హీరాకుడ్ డ్యామ్ గురించి అయితే ఒకసారి తెలుసుకోండి మీరు వచ్చేటప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ అయితే COVID-19 వల్ల క్లోజ్ ఉంది. బట్ అస్సలు మిస్ కావాల్సిన వ్యూ కాదు అది. ఖచ్చితంగా దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. అస్సలు మిస్ అవ్వద్దు దాన్ని. సో గైస్, వీళ్ళు మన ఆపేసారు. యాక్చువల్లీ వైర్ అనేది అక్కడ ఏదో ప్రాబ్లం అయినట్టుంది, దానికోసమని. సో గైస్, అట్లా వస్తుంటే మొత్తానికైతే ఇక్కడ ఒక కాట ఆగినాం. ఎందుకంటే వెనకాల చూడవచ్చు చాలా మబ్బులు అయితే ఉన్నాయి. బట్ గాడ్స్ క్రేజ్ అని చెప్పాలి. ఏంటంటే అట్లా వర్షం స్టార్ట్ అయిందో లేదో మాకు షెడ్ అయితే దొరికింది పక్కన. అసలు వాళ్ళని అడగలే పాపం. కిందికి దిగిపోయినాక భయ అవుతామంటే సరే ఆగుండేనైతే చెప్పారు. అండ్ అడిగా నేను భయ టైర్, అండ్ చేతుల పరిస్థితి చూసుకుంటే ఇట్లా ఉన్నాయి. అస్సలు బండ్లు తప్ప అన్నీ కనిపిస్తున్నాయి, అంత దుమ్ము ఉంది. అండ్ ఇక్కడ ఒకసారి ట్యాంక్ బ్యాగ్ పరిస్థితి చూడండి,
రాసేయచ్చు పేర్లు. సాయి అన్నా, మనం మొత్తాన్ని దులిపితే ఒక 10 కిలోల మట్టి వెళ్తుంది అంటారా? అండ్ బండి పరిస్థితి ప్రస్తుతం ఇట్లా ఉంది. సో గైస్ ఇప్పుడే అనుకున్నాం కదా మనం ఏమని, అస్సలు ఏం కనిపించలే అని. సో ఇప్పుడు చూడండి పరిస్థితి బైక్ది ఒకసారి. టోటల్ ఒక రియల్ ఆఫ్ రోడ్ బైక్ లెక్క అయిపోయింది. అండ్ లగేజ్ అయితే ఇంకా సేఫ్గానే ఉంది మనది, బట్ ఈ పార్టే. అండ్ నా షూస్ కూడా. సో చాలా వర్స్ట్గానే అయితే ఉంది సిచ్యువేషన్. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఒక చిన్న ఫోటోషూట్ అయితే చేస్తున్నాం, ఎందుకంటే నేచర్ని చూడండి ఒకసారి నా వెనకాల. క్రేజీ అని చెప్పొచ్చు, క్రేజీ సూపర్ ఉంది నేచర్. फोन कर रहे हैं आप तो दोस्तों के साथ मिले, आप आगे भाग रहे हैं. హాయ్, नाम వినయ్ प्रधान, शिव शंकर प्रधान ना. ఓకే ఓకే. एक्चुअली हम लोग देख रहे थे, साई विनय तीनों आ रहे थे. या और एक बाइक भी है सामने है, वो कौन सा है वो नॉर्मल सा गाड़ी है. अभी गाड़ी बड़ा बोलते ये है क्या? और ये तो रॉयल एनफील्ड है. हाँ, वो तो ये ड्यूक केटीएम है. ड्यूक केटीएम है. సో గైస్ నాకు అక్కడ వినిపిస్తుందా వినిపించట్లేదు తెలియదు, బట్ ఏంటంటే ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేయడానికి కారణం 1.4 కిలోమీటర్ ఆఫ్ బ్రిడ్జ్ అయితే ఉంది ఇక్కడ. 1.4 కిలోమీటర్స్. సో ఒక్కసారి చూడండి, ఒక్క నిమిషం స్టార్ట్ చేస్తే మీకు కనిపిస్తుంది. సో ఏంటంటే లైక్ ఒడిశాకి వచ్చినప్పటి నుంచి ఇదే పెద్ద బ్రిడ్జ్, లిటరలీ 1.4 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడైతే నేను ఇది క్లియర్గా చూపించలేను, కానీ ట్రై చేస్తాను వీలైనంత వరకు చూపించడానికి. సో గైస్ ఇదంతా బ్రిడ్జ్ అన్నమాట. అండ్ ఇటు సైడు మొత్తం సముద్రం, అండ్ ఇటు సైడ్ కూడా మొత్తం సముద్రం. సో ఇది వచ్చేసి 1.4 కిలోమీటర్. సో గైస్ మొత్తానికి హోటల్కి అయితే వచ్చేసినాం. అండ్ ఇప్పుడు లిటరలీ టైం అయితే 2:20 AM ఏమో అవుతుంది. అంటే హోటల్కి 12:10 ఏమో వచ్చినాం. అండ్ అంతా రూమ్లో సెట్ చేసుకునేసరికి 12:30 or 12:40 అయిపోయింది. ఆ 12:40 తర్వాత నేను ఏం చేసిన అంటే 2:20 వరకు అక్కడ కనిపిస్తున్నాయి కదా, అక్కడ సో క్లాత్స్ అయితే వాష్ చేసుకున్నా. దాని తర్వాత ఇవాళ రికార్డ్ చేసిన డాటా మొత్తం నా ల్యాప్టాప్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసిన. అండ్ ఇంకా అంతే, ఇంకేం లేదు. వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నా. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అండ్ ఇవాళనైతే ప్లాన్ మొత్తం బిస్కెట్ అయిపోయింది. పొద్దున చాలా అప్సెట్ అయిపోయినాం. లిటరలీ 2 days కష్టపడ్డ రైడ్ జర్నీ అంతా వేస్ట్ అయిపోయింది. బట్ హ్యాపెన్స్. రేపు మంచిగా భువనేశ్వర్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సైనింగ్ ఆఫ్, సాయి వినయ్ గుండా. బాయ్ బాయ్.